నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని దోమలపంట దగ్గర శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో ప్రమాదం జరిగి నేటికి 11 రోజులు పూర్తయినప్పటికీ గల్లంతైన 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియలేదు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే అధికారులు జీపీఆర్ ద్వారా గుర్తించిన 4 ప్రదేశాలను దాదాపుగా 6-7 అడుగుల లోపలి వరకు మట్టిని తొలగించినప్పటికీ గల్లంతైన కార్మికులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు అక్కడ కనిపించలేదు సహాయక బృందాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావ సంతోష్, ప్రత్యేక చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్తో పాటు సహాయక బృందాలు ముఖ్య అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ పనులను వేగవంతం పూర్తి చేసి ప్రారంభించామని, ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలపై చర్చిస్తూ కన్వేయర్ బెల్ట్ ద్వారా పనులు వేగవంతం చేసి ఎస్ఎల్బీసీ ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా డీ వాటరింగ్ ప్రక్రియ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్లు తెలియజేస్తూ, అదేవిధంగా రిస్క్ ఆపరేషన్ అధికారులతో చర్చిస్తూ ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలకు ఎదురవుతున్న సమస్యలపై వారి సందర్భంగా విశ్లేషించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 సంస్థలకు సంబంధించిన బృందాలతో అధికారులు సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టవలసిన చర్యలపై ప్రత్యేక అధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వారి సందర్భంగా వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో భాగంగా సొరంగంలో బురద మట్టిని మరియు కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. సొరంగంలోని పైభాగం నుంచి ఇరువైపులా నీరు రాకుండా కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తూ, అలాగే సొరంగంలో ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా ఎప్పటికప్పుడు తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని, దీనికోసం ప్రత్యేకంగా యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. జై సిగరెట్ అని ఉన్నా దారసింగ్ కిటిలకి వెళ్ళి తీయండి సార్.
तो वॉइस ही पैसा नहीं